సౌండ్ కంటే 3 టైమ్స్ వేగం. అలాగే 2022లో బ్రహ్మోస్ ఫస్ట్ పరీక్ష అయితే ఫెయిల్ అయింది. అలాగే అది వచ్చేసి పాకిస్తాన్లో పడింది. విడ్డూరం ఏంటంటే వెపన్ పడలేదు, లేకపోతే మొత్తం పోయా మోసం. అలాగే 1998లో రష్యా ఇండియా ఒక ఒప్పందం అయితే చేసుకున్నారు. అదే అగ్రిమెంట్, బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్. ఈ అగ్రిమెంట్ లో ఉన్న వెనకాల కీలకమైన వ్యక్తి ఎవరో తెలుసా? మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలాగే 2001లో ఈ బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ఫస్ట్ మిసైల్ అయితే పరీక్ష చేశారు. అది కూడా ఎక్కడంటే మన ఒడిస్సాలో చందీపూర్లోని. దీని మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే టెక్నాలజీని క్రియేట్ చేసి ఆ టెక్నాలజీతో టార్గెట్ని డిస్ట్రాయ్ చేయడం. అందుకేనేమో 11 ఎయిర్ బేస్లను కొట్టింది పాకిస్తాన్ని. ఇది 4320 కిలోమీటర్లు ఫాస్ట్ గా వెళ్ళి సౌండ్ కంటే 3 టైమ్స్ ఫాస్ట్ గా వేగంగా వెళ్తుంది కాబట్టి దీన్ని బ్రహ్మోస్ మిసైల్ అన్నాం. అలాగే దీని రేంజ్ వచ్చేసి 290 to 800 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. దీని న్యూ వెర్షన్ వచ్చేసి 1500 కిలోమీటర్ల వరకు అయితే వెళ్ళగలదు. అలాగే దీని వార్ హెడ్ వచ్చేసి 300 కిలోస్ ఎక్స్ప్లోజివ్ అయితే మోసుకెళ్ళగలదు. ఇది ఎర్త్, సీ అండ్ ఎయిర్ అండ్ సబ్మెరీన్ లో కూడా లాంచ్ చేయొచ్చు. టార్గెట్ విల్ బి షుడ్ క్లియర్ ఇన్ దిస్ మిసైల్. అలాగే 11 ఎయిర్ బేస్లు కొట్టిందంటే ఇది మామూలు మిసైల్ కాదు. 2022లో బ్రహ్మోస్ పరీక్ష ఫెయిల్ అయింది. ఇది పడక పాకిస్తాన్ లో పడింది, కానీ దాంట్లో వెపన్ లేదు, లేకపోతే అయిపోదురు. అలాగే ఇది లక్నోలో ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది మొత్తం కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క మిసైల్ కాస్ట్ వచ్చేసి 34 కోట్లు. ఇది సంవత్సరానికి 100 నుంచి 150 మిసైల్స్ అయితే తయారు చేయబడతాయి. అలాగే ఫిలిప్పీన్స్ వాళ్ళు $345 మిలియన్ ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. కానీ ఇందులో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే జాయింట్ వెంచర్ కాబట్టి ఇది ఇండియా రష్యా ఇద్దరు ఒప్పందం మీద నడవాలని ఎప్పటి నుంచో పెట్టుకున్న అగ్రిమెంట్. అలాగే అమెరికా వచ్చేసి టామ్ హాక్ మిసైల్, ఇది సబ్సోనిక్ మిసైల్. అదే రష్యా వచ్చేసి జెన్కావ్ మిసైల్, ఇది హైపర్సోనిక్ మిసైల్. సబ్సోనిక్ అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా స్లోగా ట్రావెల్ అయ్యే మిసైల్. హైపర్సోనిక్ అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా అబౌవ్ ట్రావెల్ చేసే మిసైల్, అది హైపర్సోనిక్. అలాగే 2025 ఎండింగ్ కి బ్రహ్మోస్ ఎన్జీ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. అలాగే 2026 or 7 కి బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ మిసైల్ కూడా పరీక్షలు అయితే జరగబోతున్నాయి. అలాగే ఈ మిసైల్ స్పీడ్ వచ్చేసి 10,000 కిలోమీటర్ల స్పీడ్, అలాగే రేంజ్ వచ్చేసి 1500 కిలోమీటర్లు అయితే వెళ్ళగలదు. అందుకేనేమో మార్కెట్లో దీని రేంజ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అలాగే వరల్డ్లో చాలా మిసైల్స్కి అయితే కాంపిటీషన్ ఉంది, కానీ రష్యా ఇండియా చేసిన మిసైల్ మాత్రం ఒక ఎవరెస్ట్ లాగా ఉంది. అలాగే అమెరికా టామ్ హాక్ పూర్తిగా సిద్ధమైంది, కానీ రష్యా జర్కాన్ మాత్రం పూర్తిగా సిద్ధం అవ్వలేదు. మరి ఈ బ్రహ్మోస్ మిసైల్ ఏ ఫ్యాండమ్ క్రియేట్ చేసుకుంటుందని మొత్తం వరల్డ్ లో అందరూ దీనికోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ జరగడం వలన ఈ బ్రహ్మోస్ మిసైల్ను కొనడానికి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం వీళ్ళ ముగ్గురు ఎదురు చూస్తున్నారు. మీ దగ్గర మిసైల్ ఉంటే పాకిస్తాన్లో ఏ ఏరియాలో కొడతారో కింద కామెంట్ చేసేయండి. అలాగే మన వీడియోస్ చూస్తుంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకున్న దానికన్నా బలం వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఒక నాలెడ్జ్ పిల్ల తీసుకుని నాలెడ్జ్ షేర్ చేయండి. ఇంకా ఉంటాను. జై హింద్, జై భారత్ మాత, జై ఆంధ్రప్రదేశ్, జై తెలుగు తల్లి.